ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. నా పేరు మహంతి శ్రీనివాసరావు, శ్రీవారి భక్తుణ్ణి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. శ్రీవారి అనుగ్రహంతో మొన్న 18వ తారీఖుకి 463 పర్యాయములు తిరుమల కాలినడకన అలిపిరి శ్రీవారి మెట్ల ద్వారా శ్రీవారి అనుగ్రహంతో వెళ్ళి స్వామిని దర్శించుకున్నాను. నాతో పాటు సుమారు 10,000 మంది పైచిలుకు భక్తుల్ని తీసుకొని వెళ్ళటం కూడా జరిగింది. చక్కగా జరుగుతున్న ఈ ప్రయాణంలో సడన్గా ఒక శ్రీవారి భక్తుడు మరియు ప్రతి హిందువుడు వినకూడని మాట, ఊహించిన మాట అందరూ విన్నాము. లడ్డూలో కల్తీ జరిగింది అనే మాట. అది వింటేనే ఊహకు కూడా అందట్లేదు, అంత భయం వేసింది ఆ వార్త వినగానే. ప్రతి హిందువుడు కూడా వారి మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. తిరుమల లడ్డు వాస్తవంగా గత కొన్ని సంవత్సరములుగా, అంటే ఒక 4-5 సంవత్సరములు వెనుకాతల మనం తీసుకుంటే లడ్డూలో నాణ్యత మాత్రం తగ్గింది అనేది వాస్తవం. ప్రతి భక్తుడికి ఆ విషయం తెలిసిందే. లడ్డూ ఆకారము మరియు అందులో ఉండవలసిన కనీస సామాగ్రి లేకపోవటం, గుండ అయిపోవటం, ఇట్లాంటివి మనం చూసాం. అయినప్పటికీ మనము మీన్స్ ప్రతి భక్తుడికి కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ప్రపంచం మొత్తం మీద, కేవలం తిరుపతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రం కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉండే అందరి హిందూ భక్తులు శ్రీవారి లడ్డు అంటే ఒక అమృతం కింద భావించి ఎంతో పవిత్రతో తీసుకుంటారు. అటువంటి లడ్డు పై ఈ వార్త రావటం చాలా బాధ వేసింది. నేను గత 18వ తారీఖున బయలుదేరి 19వ తారీఖున 20వ తారీఖున 2 రోజులు తిరుమలలో ఉన్నాను. స్వామివారి ప్రసాదం తీసుకున్నాను. చక్కగా నెయ్యి, సైజు, ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా చక్కగా అయితే ఉన్నాయి. గతంలో జరిగిందనే విషయం ఇప్పుడు వినడం కూడా చాలా బాధగా ఉంది. అయ్యో, ఎన్నోసార్లు వెళ్ళాం, ఎంతెంతో ప్రసాదం తీసుకున్నాం, అందరికీ ఇచ్చామని చెప్పాం మనం, వాళ్ళు కూడా స్వీకరించారు భక్తితో. అది ఈ విధంగా జరగటం అనేది చాలా బాధాకరమైన విషయం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వామి ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరిస్తారో అందరికీ తెలుసు. శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పు చేసేటప్పుడు 99 తప్పుల వరకు క్షమించి 100వ తప్పుకి ఆయనే పనిష్మెంట్ ఇచ్చారు. సో ఈ తప్పు కూడా స్వామి తొందరగా పరిష్కరించి అందరినీ మళ్ళీ తిరుమలకు పూర్వ వైభవం సంప్రాప్తమై లోక కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా శ్రీవారి భక్తుడి కింద భక్తులందరి తరపున కోరుకుంటున్నాను. సర్వే జనాం సుఖినో భవంతు. గోవింద